సో పెట్టికి గంగాధర్ అని పేరు పెట్టాలని ఎలా వచ్చింది? ఏదో పప్పీలు టామీలు కాకుండా. యాక్చువల్గా ఏంటంటే నేను రియల్ లైఫ్ లో డాగ్ లవర్ని చాలా. ఓకే. నాకు ఆ చారులత క్యారెక్టరైజేషన్ లో మీరు చూసారు చూడండి, తన కుక్కలు పిచ్చి, అవును, వెయిటర్ కుక్కలు తిన్న తర్వాత మనుషులకు చెప్పేది, అది నా పర్సనాలిటీ అది. సో కానీ నాకు రాజుకి సెట్ అవ్వట్లేదు ఆ క్యారెక్టరైజేషన్. సో అందుకే చారులతకి వేసామన్నమాట ఆ క్యారెక్టరైజేషన్. తనేమో అసలు కుక్కలంటే భయం, నేనేమో రాసేసేమో డాగ్ లవర్ అని. తను సెట్ మీదకి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఇలా వస్తుంది, నువ్వు ఇలా ఇలా దాన్ని ముద్దులు పెట్టుకొని ఇలా ఒంట్లో పడుకొని ఇలా చేయాలి అనగానే తనేమో మీకు భయమా? అవును, అది చిన్నప్పుడు టైంలో ఒక డాగ్ బైట్ చేసింది, అందుకే నాకు భయం. నేనేమో ఈ విషయం ముందే చెప్పాలి కదా. అది అందులో గోల్డెన్ రిట్రీవర్స్ అసలు ఎంత క్యూట్ అంటే, అది వర్క్ షాప్ టైంలో నాకు ఎవరు అది చెప్పలేదు అది ఉంది. ఐఎమ్ లైక్ సరే ఓకే భయం అని నాకు అసలు అది మైండ్ లో కూడా రాలేదు. సో ఫైనల్ గా మొత్తానికి అది అలా చూపించేసాము. తను బెస్ట్ యాక్టింగ్ అక్కడ. చార్లతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడంటే డాగ్ లవర్ లాగా యాక్ట్ చేసింది చూడండి, అది బెస్ట్ పర్ఫార్మెన్స్. స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కట్ అవ్వగానే. బట్ నాకేంటంటే కుక్కలు పిచ్చి నాకు. సో నేను ఏ సినిమాలోనూ నాకు ఏదో ఒక డాగ్ ట్రాక్ పెట్టాలని నాకు. ఇప్పుడు మిస్ షెట్టిలో కూడా మీరు చూస్తే నా క్యారెక్టర్కి ఒక డాగ్ ఉంటుంది, డాగ్ సీన్స్ కొన్ని కట్ అయిపోయాయి. సో ఈ డాగ్ ఎపిసోడ్ అనేది రాయాలి, డాగ్స్ చుట్టూ. డాగ్స్ని కూడా ఒక ఏమంటారు ఇప్పుడు దానిలో అది ఉంది కదా, డిఓజీ డాగ్ అనేది, అది నేను జెన్యున్గా బిలీవ్ చేస్తాను. నేను ఫన్నీగా చూపించాను. బట్ నాకు కుక్కలు అంటే ఏంటంటే నేను కుక్కల నుంచి చాలా నేర్చుకున్నాను. నేను మనుషులు కూడా నేర్పిన లెసన్స్ నాకు నేను డాగ్స్ నేర్చుకున్నాను. మీరు డాగ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు పాస్ట్ గురించి ఆలోచించరు, ఫ్యూచర్ గురించి ఆలోచించరు. ఎగ్జాక్ట్ ఈ కరెంట్ మూమెంట్లోనే ఉంటారు. అది మనుషుల్లో చాలామంది మనం చేయలేము. అది సెకండ్, ఆ మూమెంట్లో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఇస్తారు డాగ్స్. అది ఏ మనిషి మనం ఇవ్వలేము. అది మనందరిలో ఒక లెవెల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్. బట్ నేను ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ మనిషి కూడా నన్ను చూసి అబ్బా ఒక సునామీ అంత ఆనందంతో నన్ను రిసీవ్ చేసుకోలేదు. బట్ ఒక డాగ్, మీరు ఎప్పుడన్నా డాగ్కి ప్రేమించి చూడండి, ఒక డాగ్ చెప్పండి భయస్తురాలు, మీరు జస్ట్ ఒక డాగ్కి ఒక వారం రోజులు ఒక డాగ్తో తనని ఫుడ్ పెట్టి చూడండి.